ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? సంవత్సరపు ముగింపు, సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు ఈరోజు 3వ రోజు. ఈ రోజుతో అయిపోతాయి. ఇంకా ఎవరైనా ఉండాలనుకున్న వాళ్ళు రేపటి నుంచి ఉండొచ్చు. స్తోత్రం. సంవత్సరపు ముగింపులో, సంవత్సరపు ముగింపు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడతాడు అని చాలా మందికి ఆలోచన ఉంటుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ మాట ఉంటుంది. చదవండి. 3వ అధ్యాయం 5వ వాక్యం. మరియు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని. చాలు. ఈ ఉపవాస దినాల్లో దేవుడు చెప్పాలనుకున్న వాగ్దానం ఏంటంటే, రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయను ఉద్దేశించును కనుక మీరేం చేయాలి? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ ఉపవాసములలో దేవుడు మన మధ్య అద్భుతములు చేయాలి అంటే మనం పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ చిన్న లింక్ పెట్టాడు. నేను అద్భుతములు చేయాలి అంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇది ఆజ్ఞ అన్నాడు. ఏంటట? ఇది ఆజ్ఞ. 10 కమాండ్స్ లో ఆజ్ఞలు ఉన్నట్టుగా ఇదొక ఆజ్ఞ. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అదేమైనా మామూలు అద్భుతమా అంటే, ఆడ చూస్తే యోర్దాను నది ఉప్పొంగుతూ వస్తుంది. అది ఒక్కసారి ఏకరాశిగా ఉప్పొంగుతూ వస్తే ఒక్కసారికి ఏకరాశిగా ఆగిపోయిందండి. గొప్ప అద్భుతం చేశాడు దేవుడు అక్కడ. అదే మీ జీవితంలో నేను చేసే అద్భుతం. రాబోతున్న నూతన సంవత్సరములో నీ జీవితంలో శోధనలు కలగొచ్చేమో, సమస్యలు రాబోతున్నాయేమో. వాటన్నిటి నుండి నిన్ను విడిపించి తొలగించి యోర్దాను ఏకరాశిగా చేసినట్టు నీ జీవితాన్ని నా సన్నిధిలో ఏకాత్మగా కలిగి ఉండున్నట్లు సిద్ధపరచబోతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ప్రభు నన్ను ప్రేరేపించి రాయించుకు నేను ప్రార్థనలో కూర్చొని రాసిన ప్రసంగం ఇది. ప్రియులారా, ఒక అద్భుతం చేస్తాను నేను, ఎందుకు కంగారు పడుతున్నావు అంటున్నాడు దేవుడు. ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. అంటే పరిశుద్ధతకు చాలా దూరంగా ఉన్నాం. పరిశుద్ధతకు చాలా ఎడమాయన స్థితిలో ఉన్నాం. ఎడముగా మారిన మనము, ఎడబాసిన మనము చేరుకోవాలంటున్నాడు. పరిశుద్ధపరచుకొనుడి, శుద్ధి చేసుకో. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వాక్యం మీరు తీస్తే అక్కడ మాట ఉంటుంది చూడండి. 19వ అధ్యాయం 19, 10వ వచనం. యెహోవా మోషేతో ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును ఎవరిని ఏం చేయాలంట? వారిని పరిశుద్ధపరచు. ఆగండి. నేడును రేపును వారిని పరిశుద్ధపరచు. సంవత్సరపు నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నీకు జ్ఞాపకం రావాలి.
నేను పరిశుద్ధపరచబడి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలా, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలా. అదే పాత జీవితంతో అడుగు పెట్టడం వలన, అదే పాత జీవితంతో వెళ్ళటం వలన, అదే పాత జీవితం కలిగి జీవించడం వలన సున్నం కొట్టిన సమాధి వలె తయారవుతాం. సమాధి లోపలే ఉంటది. మత్తయి సువార్తలో మీరు చూస్తే, ఇదిగో బుద్ధి లేని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె బయటి భాగాన్నే కడుగుతున్నారు కానీ లోపట భాగం కంపు కొట్టబడుతుంది అంటాడు. ఏం కొట్టబడింది? లోపలి భాగము కంపు కొట్టబడుతుంది. కారణం ఏంటంటే బయటే కడుగుతున్నావు, బాహ్య శరీరాన్ని చక్కదిద్దుకుంటున్నావు, లోలోపల నువ్వు శుద్ధి లేని వాడివై ఉన్నావు. చాలా మంది బయట బాగానే ఉంటారు కానీ లోలోపల అనేక వ్యాధుల చేత కుళ్ళిపోయి ఉంటారు. ఉదాహరణకు నైమాన్ బయట మంచిగా ఉన్నాడు కానీ లోపలున్న ఆ యొక్క కుష్టి ఎవరికి కనబడింది? చిన్నదికి కనబడింది. ఇశ్రాయేలీల చిన్నది అంటాడు. అందుకే అంటాడు, నేడును రేపును మీరేమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. సీనాయి పర్వతం మీదకి నేను దిగి వస్తాను, మీరు పరిశుద్ధపరచబడాలి. నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. సీనాయి పర్వతం మీదకి నేను దిగి వచ్చినప్పుడు నా ఆత్మ మిమ్మల్ని ఆవరించబోతుంది అంటాడు. 3వ రోజున నేను సీనాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నాను. ఎన్నో రోజు? ఎన్ని రోజులు ఉన్నాయి క్రొత్త సంవత్సరం? 3వ రోజుకు నేను దిగి రాబోతున్నాను. సాక్షాత్తు నేను మీ మధ్యకు దిగి రాబోతున్నాను. నేను దిగి వచ్చే లోపే నేడో రేపు, ఈ రోజు రేపు మీరేమవ్వాలి? శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడండి. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీలో ఏ పాపం కనబడకూడదు. నా జీవితంలో నేను ఏ అద్భుతం చూడలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను కానీ ఈ సమస్య నుండి విడుదల కలగట్లేదు, నా అవసరం తీర్చబడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు పరిశుద్ధపరచబడితే ఒక్కొక్కటిగా దేవుని జీవితంలో మేలు చేయబోతున్నాడు. మోయబడిన గర్భము తెరవబడుతుంది. ప్రతికూల పరిస్థితులు అన్ని అనుకూలపరచబడతాయి, చక్కపరచబడతాయి. ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నా దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆయనకు పేరు అద్భుతము చేయు దేవుడని. పిల్లరా, మీరు ఎంతో మందిని చూసి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. రేపు నీది కాదు, ఈ క్షణమే నీది. వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం కలగబోతుంది. ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. ఇప్పుడే ప్రభు ఆత్మ నిన్ను కమ్మబోతుంది. నువ్వేమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. యోహాను సువార్త 3:34 యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్తాడు. 34 ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చాలు. దేవుడు కొలతలేని ఆత్మ చేత మనలను తృప్తిపరుస్తాడంట. అదేనా అక్కడ అంది? కొలతలేని ఆత్మ చేత మిమ్మును 34 చివరిలో ఉంటుంది చూడండి. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తాడు. ఎలీషా మీదకి ఎన్నింతల ఆత్మ వచ్చింది? 2 ఆత్మ వచ్చింది. ఏలియా ఎత్తపడేటప్పుడు నీకేం కావాలి అని అడిగితే నీ మీద ఉన్న ఆత్మ నా మీద ఎన్ని పాళ్ళు కావాలి?
2 పాళ్ళు కావాలన్నాడు. ఇప్పుడు నీ మీద ఎన్ని పాళ్ళు కావాలి? 2 లేదా? ప్రార్థన చేయండి. ఈ చివరి దినాల్లో దేవుడు కొలతలేని ఆత్మచేత నింపబోతున్నాడు. నీ ఇల్లు గొప్ప ప్రార్థనా నిలయంగా మారబోతుంది. దేవుడు ఒక నూతనమైన ప్రాకారాన్ని కట్టబోతున్నాడు. మందసాన్ని సిద్ధపరిచే దినాల్లో ఉన్నాం. మందసము సిద్ధపడుతున్నప్పుడు వేగిరపడి ఆయన ఆత్మ నిన్ను కమ్ముతూ నిన్ను దేవునికి సమీపంగా మారుస్తూ ఉంటుంది. ఒక వంతు ఆత్మ ఉంది, 2 వంతుల ఆత్మ ఉంది. ఇంకా కొంచెం మనం లేఖనాల్లో గమనిస్తే 7 అంతల ఆత్మ కూడా రాయబడింది. 7 అంతల ఆత్మాభిషేకం అని రాయబడుతుంది ఒక చోట. ఎన్నింతల? 7 ఆత్మాభిషేకంతో నేను నింపుతాను, తాకుతాను అంటాడు. ఈ సంవత్సరం వాగ్దానం, వచ్చే సంవత్సరం వాగ్దానం, ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు. 31వ తారీఖు రాత్రి చెప్తా ఆ వాగ్దానపు ప్రసంగం. పరిచర్యకి ఒక చక్కటి వాగ్దానం. ఎంత బాగుందంటే, వాగ్దానాలన్నీ బాగానే ఉన్నాయి కానీ వాగ్దానాలన్నీ మంచివే. ఓ నూతన వాగ్దానం గడిచిన 40 దినాల్లో పొందాను నేను. ఇది కొలత లేని ఆత్మను అనుగ్రహిస్తుంది. కొలత లేని ఆత్మ నీ మీదకి వస్తుంది. మనం కొలత లేని ఆత్మను పొందుకోవాలని ప్రభు ప్రాధేయపడుతున్నాడు, ప్రభు ఆశపడుతున్నాడు. ఎహెస్కేలు అనే భక్తుడు ఒక నదిలో చీలమండలంలో దిగాడంట. ఇంకొక 1000 మూరలు కొలచి లోపలికి వెళితే మోకాళ్ళ లోతుకి వెళ్ళాడు. ఇంకొక 1000 మూరలు కొలిచి లోపల లోతుకి వెళితే నడుము లోతుకి వెళ్ళాడు. ఇంకొక 1000 మూరలు లోపలికి వెళితే తన కాలు భూమి మీదకి నిలబడలేకపోయినంత భూ ఆకర్షణలోకి పోయాడంట. ఒక 1000 మూరలు వెళ్తేనేమో కొంత దూరం, ఇంకొక 1000 మూరలు లోతు వెళ్తే ఇంకొంచెం దూరం. ఇప్పుడు ఇంకొద్దిగా లోతులోకి వెళ్తే ఆ నీళ్లలో, ఆ నదిలో ఉన్న ఆ భూపరితలం, భూ ఆకర్షణానికి అంట ఆ కాళ్ళు అంటుకుందంట. అప్పుడు అంటాడు, కొలత లేని ఆత్మ చేత నన్ను అభిషేకించినావు కదా ప్రభు అంటాడు. రెఫరెన్సా? ఎహెస్కేలు గొంతు వరకు మనం మునిగితే మన పాదములు భూమి మీద ఉన్నంత సేపు భూమి సపోర్ట్ చేస్తుంటుంది. నిండా మునిగితే ఇంకా మన కాళ్ళు భూమి మీద ఉంటాయా? నిండా మునిగితే ఉంటదా? ఉండదు. ఈ నది పరిశుద్ధాత్మ నదిగా పిలువబడుతుంది. మరి ఈ పరిశుద్ధాత్మ నదిలో చీలమండలములో ఉన్నారా, మోకాళ్ళ లోతుల్లో ఉన్నారా, లేకపోతే నడుము లోతుల్లో ఉన్నారా, లేకపోతే భూ ఆకర్షణ భూమి మీదే ఉన్నావా? ఎన్ని చెప్పినా చూడండి. ఒకటి, పరిశుద్ధాత్మ అనే నదిలో చీలమండలంలో ఉన్నావా, మోకాళ్ళ లోతుల్లో ఉన్నావా, నడుము లోతుల్లో ఉన్నావా, లేక భూ ఆకర్షణ అనే లోతులో ఉన్నావా, నదిలో ఈదగలిగే స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ అనే నదిలో నీవు తేలిపోతూ చీలమండలం మోకాళ్ళ నడుము వరకు కొలత ఉంది, కానీ ఆ తర్వాత ఇక కొలత తేలిపోవాల, మునగాల బాగా. అంతలా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ జరగాలి. ఆత్మ ప్రపంచంలో మీరు అడుగు పెట్టినప్పుడు మీకు ఏమి లోకంలో ఏమి కనబడవు. భూమి ప్రక్కన వాళ్ళు కనబడరు, భూమి మీద ఉన్న వాళ్ళు కనబడరు, భౌతికంగా ఏది కనబడదు. భూ ప్రపంచంలో నువ్వు ఉన్నట్టే అనిపించదు. ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అది కొలత లేని ఆత్మ, అది మొండమైన ఆత్మ,
ఇది బలమైన ఆత్మ. ఈరోజు ప్రభు కొలత లేని ఆత్మతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 6:1. సూర్యుని క్రింద సూర్యుని క్రింద కనబడేను. ఏమనగా దేవుడు అతడు ఏమి కోరుతాడో అది వానికి తక్కువ కాదు. దేవుడు వారికి ఇస్తాడు. అయినను దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అది అనుభవించే స్థాయి కూడా ఉండాలిగా. కొంతమందికి వరాలు ఉంటాయి, ఆ వరాలను ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. కొంతమందికి దేవుడు ఇస్తాడు, వాటిని ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాదు. ఈ ఆలోచించే క్రమంలోనే జీవితం అయిపోతుంది. అదే అంటున్నాడు, దేవుడు మీకు లెక్కలేని వరములు ఇస్తాడు, కానీ వాటిని ఉపయోగించుకునే జ్ఞానం మీలో కొందరు కలిగి లేరు. ఆయన వస్త్రము దేవాలయమును దేవుని మందిరమును కప్పు ఉన్నది. మీరంతా ఈ మందిరమును కప్పి ఉన్న వస్త్రపు నీడలో ఉన్నారు. దేవాలయపు తెర ఏమైంది? అప్పటి వరకు ఎక్కడున్నారు? అప్పటి వరకు ఎక్కడున్నారు? ఆ వస్త్రపు నీడలో ఉన్నాం. ఒక్క దెబ్బకి ఏమైంది? ఈ వస్త్రపు నీడలో ఉన్న మీ మీదకి ఆయన లోని ప్రభావపు భయము, బయలు, ఆత్మ దిగిరాబోతుంది. మత్తయి సువార్త 18:2 ఉంటుంది, చూడండి ఒక మాట. 6:1. చేతిలోని పైరు చేతికి రాకున్నా, పొలములోనే రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే, ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి నిలవబెట్టి, మీరు మార్పు నొంది చాలు. నాకు కావాల్సిన టాపిక్ అదే. దేవుడు అద్భుతం చెయ్యాలంటే అంశం అదే. అది తెలియాలని ఎంతసేపు వివరించాను. దేవుడు అద్భుతం చెయ్యాలంటే మీరు మార్పు నొంది పసిపిల్లల మనసు వలె మారితే మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి. పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు అని వారిలో ఒక వివాదం కలిగినప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు, బోధకుడా పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు అన్నారంట. ఎవరన్నారు? శిష్యులు అడిగారు. పై వచనం చూడండి ఒకసారి. అక్కడేగా ఒకటే వచనం పైన. ఆ కాలంలో శిష్యులు. ఇప్పుడు ఎవరు అడిగారు? వచ్చి
ఎవడు గొప్పవాడు అని అడగగా ఆయన పిలిచి ఇప్పుడు ఎవరు అడిగారు కదా? ఏమన్నారు వాళ్ళు? పరలోక రాజ్యంలో గొప్పోడెవడు? భూలోక రాజ్యంలో డబ్బు కలిగిన వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నట్టు పరలోకంలో కూడా అంతేనా అని అంటే అంటాడు, పసిపిల్లల హృదయము వలె ఎవడైతే మార్పు నొందుతాడో వాడిదే పరలోకం. మొదట మార్పు నొందడం అంటే ఏమిటో చెప్తాను, తర్వాత బట్టలు వేసుకునే అనుభవం వచ్చే వారం చెప్తాను. వచ్చే వారం అంటే రేపు 31 చెప్తాను. మార్పు నొందే అనుభవం, మారటం అనేది మొదటిగా మన మనస్సు మారాలి. బిడ్డల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటది? ఏదైనా చేస్తే వెంటనే మరి మనము ఆ రోజు ఆమె ఎట్లాగన్నది, ఏమే ఆమె నా మీద కోపానికి ఎట్లాగ వచ్చింది అంటే నువ్వు మనసులో పెట్టుకున్నట్టే. ఇప్పుడు ఏమవ్వాలి? మొదట నీ మనస్సు మారాలి. రోమపత్రిక 12:1 ఉంటది, మనస్సులో నుండి ఎన్నో ఆలోచనలు, తలంపులు, విమోచనలు, యోచనలు వస్తూ ఉంటాయి, నీవు మారాలి అంటాడు అక్కడ. అదే ఉంటుంది చూసుకోండి. మనస్సులో నుండి ఎన్నో ఆలోచనలు, యోచనలు, తలంపులు వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే మొదట నీ మనస్సు మారాలి. 12 రోమా 12:1 కాబట్టి సహోదరులారా ఇట్టి సేవ మీకు యుక్తమైనది, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించేవాడు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసేవాడు లోకపు అలవాట్ల జోలికి పోడు. దేవుని చిత్తమును కనుగొనేవాడు దేవుని వైపే ఉంటాడు. దేవుని చిత్తాన్ని కనుగొన్నవాడి మనస్సు దేవుని తట్టే తిరుగుంటది. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు అంటాడు భక్తుడు. ఇప్పుడు మారవలసింది ఏంటి అంటే మొదట మనసు మారి రూపాంతరము చెందితే దేవుని చిత్తం నీలో జరుగుతుంది. అదే అక్కడ అంది, మనస్సు మారకుండా దేవుడు నా జీవితంలో మేలు చేయాలంటే ఎట్లా చేస్తాడు? మీరు పనికి పోకుండా నాకు డబ్బులు ఇవ్వాలి అంటే పనోడు యజమాని ఇస్తాడా? మనస్సు మారకుండా నువ్వు ఏ చేసినా ప్రయోజనం లేదు. ఎన్ని గంటలు ఉపవాసాలు ఉన్నా ఉపయోగం లేదు. ఎంత ప్రార్థన చేసినా చిన్న పిల్లల దేహం వలె నీ దేహం, చిన్న పిల్లల మైండ్ వలె నీ మైండ్, చిన్న పిల్లల మనస్సు వలె నీ మనస్సు మారాలి. నోహవు కాలంలో మెదడు, ఆలోచనలు అన్ని చెడిపోయాయి. అందుకే వారి ఊహలు, వారి ఆలోచనలు, తలంపులు అన్ని చెడ్డవైపోయినాయి అంటాడు. అనేక సార్లు చాలా మంది వచ్చి నా యొద్ద చెప్పే మాట ఇదే, అన్నా చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి అన్నయ్య ప్రార్థన చేయి అంటాడు. ఎందుకు వస్తున్నాయి చెడు ఆలోచనలు? మంచివాడితో సావాసం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి, చెడగొట్టేవాడితో సావాసం చేస్తే చెడు ఆలోచనలు వస్తాయి. అందుకే మన మనస్సు, మెదడు ప్రపంచం మారాలి.
నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, తండ్రిది కూతురికి పెళ్లి చేసే వయసు. ఆ వయసులోనే తండ్రి మనసు మారిపోయింది, మైండ్ మారిపోయింది. అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఒక్కతే కూతురు, తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఉద్యోగస్తురాలి, మంచి ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. అంటది, అన్న చచ్చిపోవాలనుకుంటున్నాను. దేనికిరా? అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి కదా, దేనికి చచ్చిపోయేది? మా నాన్న వస్తాడు, ల్యాప్టాప్ తీసుకుంటాడు, 24 గంటలు రాత్రి 2 దాకా వీడియో కాల్లో వేరే ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. మా అమ్మ వస్తుంది, జిమ్మి డమ్మి కుక్క పిల్లను పక్కన పడుకోబెట్టి దానికి అన్నం తినిపిస్తుంది, దానికే స్నానం చేపిస్తుంది, దాన్ని పక్కలో పెట్టుకుని పడుకుంటుంది. నాకు ప్రేమ కావాలి. ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ నాకు దొరకట్లేదు. అందుకే ఎవరైనా నన్ను ప్రేమిస్తారేమోనని ఒకడిని ప్రేమించిన, వాడు కూడా నన్ను వదిలేశాడు. ఇంకా బ్రతికి ఏం లాభం? వాడు వదిలేస్తే వాడితో ఇంకేంటి, వాడంతా వాడు బతుకంతా అని బ్రతకొచ్చు కదా. అంటే నేను ఇప్పుడు 8 నెలల గర్భవతున్నాను. ఇప్పుడు నేనేమనాలా? కంగు తిన్నాను, చచ్చిపోవాలనుకో. చావు మాటలే, కూర్చో అని పిలిచి వాళ్ళ అమ్మోళ్ళని పిలిచి 3 గంటలు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళ నాన్న మైండ్ సెట్ అస్సలు. మళ్ళీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఇదే పాడు బుద్ధి, మాయరోగం. అవునా కదా? పిల్లకు పెళ్లి చేసే వయసులో ఈడు పెళ్లి కొడుకు అయ్యాడు. ఏమైనా అనుకోండి, కొట్టాలనిపించింది, అంత కోపం వచ్చింది నాకు. చివరి ఒకటే అన్న, ఆడపిల్లను కనేదానికంటే పందిని గాని కుక్క పిల్లను గాని కని ఉంటే బాగుండేదిరా. ఏమనుకున్నాడో ఏమో, గదిలో పోయాడు, ఆలోచించాడు, వచ్చి పాస్టర్ గారు నన్ను క్షమించండి, తప్పు చేశారు, నా కూతురు ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి తీసుకెళ్ళాక ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది ఇప్పిద్దాం, అది తిప్పిద్దాం అన్నమాట. వాడు ఎవడు చేశాడో వాడిని పట్టుకొని వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏమంటదంట? ఎవరు? ఈ ల్యాప్టాప్ ఏమంటదంట? ఈ మధ్య ఫోన్ చేయట్లేదండి. ఈ కేసులు ఎప్పుడైతే ఇప్పుడు అదే అంటాడు, అయ్యా మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎట్లా? చిన్న పిల్లలు ఎట్లా పుట్టినప్పుడు ఉంటారో అట్లా ఉండాలరా మీ మైండ్. ఇప్పుడు మీ మెదడు అన్ని మారిపోయింది. తల్లి, చెల్లి, అక్క ఏమి మీకు అర్థం కావట్లా. కానీ మీరు మారాలి. ఒక్కగానొక్క కూతురు చచ్చిపోతే లేరంటారా? ఇట్లాంటి వాళ్ళు లేరంటారా? 100 మంది ఉన్నారు. అందుకే మన మనస్సు, మెదడు, ప్రపంచం మారాలి. మనస్సు మారినప్పుడు ఊహలు, తలంపులు, ఆలోచనలు అన్నీ మారిపోతాయి. మనస్సు కారణాలను బట్టి మనిషి ప్రాణాత్మ శరీరములు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఒక మనిషిలో మైండ్ సెట్ మారాలి, ఆ మార్పు కనబడాలి అనే ప్రభు ఈ మాట తెలియజేశాడు. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. ఒకటే మాట చెప్పా, మనస్సు మారాలి. మత్తయి సువార్త 21:29 అంటాడు, ఒక తండ్రి పెద్ద కుమారుణ్ణి పిలిచి నేడు పొలములో పని చేయమని చెప్పాడు. అతడు వెంటనే రివర్స్ గా స్పందించాడు, నేను పోను డాడీ. 21:29 ఉంటది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను వెళ్ళను డాడీ అన్నాడు. చిన్నవాడిని పిలిచి, బాబు నీవైనా మన పొలంలోనికి పోయి నేడు పని చేయమన్నాడు. అతడు అనుకూలంగా స్పందించాడు.
నాన్నగారు నేను వెళ్ళేదను, పని చేసేదను అంటాడు. ఆ తర్వాత తండ్రి పొలంలోకి వెళ్ళి చూస్తే పెద్దవాడు పోను అని అన్నవాడే అతడు పొలంలో పనిచేస్తూ ఉంటాడు. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. పోతాను అన్నవాడు ఎక్కడున్నాడు? ఇతడేమో నేను వెళ్ళనన్నాడు, పెద్దోడు పోను అని అన్నాడు. ఇతడు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు, కనబడ్డాడు. వెళతాను అని చెప్పిన చిన్నవాడు ఏమో ఇక్కడ కనబడలేదు. ఏంటి ఈ ఇద్దరిలో ఈ మార్పు అంటే పెద్దవాడి గురించి రాయబడింది. అవతలికి వెళ్ళి అతడు మనస్సు మార్చుకున్నాడు అని ఉంటుంది అక్కడ. ఒకసారి చూడండి 21, 29. నేనే చదువుతాగండి. పిమ్మట మనసు మార్చుకొని పోయింది. పిమ్మట మనసు మార్చుకొని పోయింది. ఎక్కడ చదివినా 21, 29. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాడంట. మా నాన్నే కదా ఈ మాట చెప్పింది, మా నాన్నగారి మాట నేను వ్యతిరేకిస్తే ఎట్లా అని అనుకున్నాడేమో. మనసు మార్చుకున్నాడు, తిరిగి వెళ్ళాడు. మీరు మీ మనసు మారాలి. మీ మనసు రూపాంతరము కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఎన్ని మాటలు చెప్పా? ఒక్కటే చెప్పా. మనసు మారటంలో ఒక్కటే చెప్పా, మనసు మారాలి. అర్థమైందా? బట్టలు వేయాలి, నూతన వస్త్రాలు, అవి నేను వచ్చే మంగళవారం రాత్రికి చెబుతాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, నిత్యాశ్రయదుర్గమైన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇదే కాలం ఈ ప్రభాత ఆరాధన బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ సంఘాన్ని విస్తరింపచేయండి. నూతన ఆత్మలను ఎన్నో దినాలుగా మీ బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు ఇస్తావని ఆశ అయితే చెరగని ముద్ర వేసి మా హృదయాల్లో పెకిలింపజేస్తుంది. నీ ఆత్మ కార్యాలు సంఘంలో జరిగించండి. క్రొత్త ఆత్మలను నడిపించండి. వస్తున్న వారే ఆగిపోతున్నారు. ఏంటి లోపము? సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. చీకటి సంబంధ క్రియలన్నింటినీ తొలగించండి, బంధించండి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మా అందరిలో ఏదైనా పాపాలు, దోషాలు, అపవిత్రతలు ఏమైనా ఉంటే కొట్టివేయండి. మీ క్రియలను రూఢిపరచండి. సిద్ధ మనసును దయచి విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. కుటుంబాలను దీవించి బలపరి స్థిరపరచండి. దాసులకు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీవు అనేక బిడ్డలకు తల్లి వగదువు అన్న వాక్యం ఆమె జీవితాల్లో నెరవేర్చండి. ద్వారాలు తెరవండి. పరిచర్యను విశాలపరచండి. అయా సుదీర్ఘ ప్రాంతాలకు పరిచర్య వ్యాప్తి చెందినట్లు కృప చూపారు. సేవ చేసే మాలో ఏదైనా లోపమున్నా తొలగించి పరిచర్యను దీవించండి. ప్రభులో జ్ఞాపకం చేసుకోండి. సమయంలో మీ బిడ్డలు హృదయపూర్వక అర్పణలు విత్తుతున్నారు. మరి అర్పణలు ప్రభు ఆ పరిచర్య నిమిత్తం వాడుకోండి. అయా తిరిగి బిడ్డలు వారి గృహాలకు వెళ్తున్నారు. దాని ప్రయాణంలో కృప్తపడే వచ్చారు. నా సన్నిధిలో ఒక దినము గడుపు వాడు 1000 దినాల కంటే శ్రేష్టమైన పాద సన్నిధికి మీ బిడ్డలు వచ్చారు. ఒక్కొక్కరి మీద నీ కటాక్షం నుంచి మహిమనుంది దీవించి బలపరిచి స్థిరపరచున్నాను. మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకున్నాను. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మంగళవారం రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. 2 గంటలే ఉంటుంది, 12 దాకా ఉంటుంది. త్వరగా మళ్ళీ వదిలేస్తాం. మరుసటి రోజు మరలా ఉదయం 7 గంటలకి ఆరాధన ఉంటుంది. 8:30తో అయిపోతుంది. నూతన సంవత్సరపు ఆరాధన 8:30తో అయిపోతుంది. భోజనాలు లేవు.
అందుకే చెప్తున్నా, భోజనాలు అయితే లేవు. ఎందుకంటే ఉత్సాహంతో మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మాకు ఉత్సాహంతో చేయాలన్న తపన పడుతుంది. మీరేం గంగెత్తి వెళ్ళి చేలో పడ్డట్టు ఆడే కూర్చున్నారు, మేము కూడా ఆడే కూర్చోవాలిగా అని కూర్చోవట్లేదులే. కనుక ఈ సంవత్సరానికి అయితే మధ్యలో ఒక రోజు ఫంక్షన్ లాగా చేసుకుందాంలే. ఈ సంవత్సరానికి అయితే భోజనాలు ఉదయపాటు లేదు. మే నెలలో ఏదైనా ఆదివారం పెట్టుకుందాం. ఓకే, కనుక సమయాన్ని గుర్తించి రండి. పండగ రోజు మళ్ళీ లేట్ అయింది అని 8:30కి వదిలేస్తాం. తర్వాత మీ పనులు మీరు చూసుకోండి. వెళ్ళి ఏముండదు, రోజంతా తింటూ వండుకొని చేసుకోండి. మన క్రిస్మస్ జరిగినట్టు త్వరగానే ముగించేస్తాం. ఎందుకంటే పరిచర్య భారాలు పెరుగుతున్న కొలది పరిగెత్తాలి. ఆమె పరిగెత్తుంది, మేము పరిగెత్తాలి. ప్రార్థన చేయండి. నూతన వాగ్దానం వరకు కొత్త పాట ఒకటి రిలీజ్ అవబోతుంది. నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరం దేవుడు ఒక కొత్త పాటను ఇస్తున్నట్టు నూతన సంవత్సరానికి పరిచర్యకు ఒక నూతన వాగ్దానం దేవుడి ఇవ్వలాగా ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాలకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చేటట్టు, మీకు వ్యక్తిగతంగా ఒక మంచి వాగ్దానం దేవుడు సంవత్సరం అంతా కాపాడున్నట్లు ప్రార్థన చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఒక్కడుగా రామాకండి, ఎవరినో ఒకరిని తోడుకొని రండి. 100 రూపాయలు ఇచ్చేనా తీసుకుని రండి. అర్థమైందా? ఏమన్నాడు? ఎక్కడ 2 లేదా 3 ఉంటే సంవత్సరం మొత్తం ఎట్టాగా చెయ్యాలి. సంవత్సరం ముగింపులోనైనా ఎవరికో ఒకరికి ఒక 100 రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆటో ఎక్కితేనే అయిపోతుందిగా. 100 రూపాయలు ఇస్తే చర్చికి పోయి వద్దామండి అని పిలుచుకొని రండి. ఒక ఆత్మనైనా సంవత్సరంలో రక్షించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రక్షణలోకి. ప్రతి నెల ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఎవరు చెప్పలేదు పాస్టర్ గారు నాకు వల్ల కాలేదంటే 1000 రూపాయలు నాకు కానికి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల ఫీడ్బ్యాక్ తీసుకుంటా అందరూ సువార్త చెప్పాలి. కనుక వచ్చే సంవత్సరం సంఘం నిండిపోవాలి. అర్థమైందా? నేను మనిషినిగా ఉపవాసాలు ఉండి నిలబడలేకపోతున్నా. కనుక చెప్తున్నాను, నాకున్నంత ప్రయాసం మీకు ఉంటే సంఘం అక్కడ దాకా వెళ్తుంది. నేను ఒక్కడనే చేసి మీరు చేయకపోతే ఎట్లా? ఇంట్లో ఒక వ్యక్తి కష్టపడేదానికి అందరు కష్టపడేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు డబ్బులు ఏమని చెప్పట్లా. నేను డబ్బు పాస్టర్ని కాదు, మేము డబ్బు అడిగేవాళ్ళం కాదు. ప్రార్థనలో పెనుగులాడి మీ సాక్ష్యాన్ని చెప్పి సంఘస్థులను, మీ సాక్ష్యం చెప్పి అన్యులను ప్రభు యొద్దకు నడిపించండి. ఆ ప్రతిఫలం మీరు ఎన్నటికీ పోగొట్టుకోరు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.